రామకృష్ణ గారు మాట్లాడి, బడులు బాగు చేస్తేనేమో పాయిజన్ అంట, విషం అంట, మద్యం తాగమంటేనేమో విజన్ అంట. ఎట్లా చంద్రబాబు గారు ఏమో మద్యం తాగమంటున్నాడు, ఈయనేమో స్కూల్లో చదువుకోండిరా బాబు అని జగన్ గారు చెబుతున్నారు. పోర్టులు కడతాననేమో ఆయన చెబుతుంటే అది పాయిజన్ అంట. ఈయనేమో అమరావతిలో రియల్ ఎస్టేట్ చేస్తే అది విజన్ అంట. ఎట్లా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? చెప్తున్నారంటే ప్రజలు ఏది విషమో ఏది నిజమో తెలుస్తుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వల్ల కూడా కాదనే ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు కంకణం కట్టుకుని వారే పార్టీని నడుపుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు. అవును, భలే పాయింట్ చెప్పారు. అయితే రైతాంగానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బస్తా కూడా ఎక్కడ మిగలకుండా మొక్కలు వచ్చిన ధాన్యం కూడా కొన్నారండి. మరి ఆ విషయం చెప్పరు మళ్ళీ ఎవరు. గతంలో నేను కూడా చిన్న ధాన్య వ్యాపారం చేసేవాడిని. ఓకే, సంచులు ఇస్తే చాలండి బాబు, మీరు సంచులు ఇవ్వండి, ఏదో రేటు మీ ఇష్టం వచ్చిన రేటు వేయండి అని బతిమాలి ఇవ్వరండి అప్పుడు లోకడ మేము కొనేటప్పుడు. ఇప్పుడు మొత్తం కొనేశారు. ఇవాళ ధాన్యం ఒక గింజ కూడా మిగలకుండా కొని 1530 రూపాయలు రేట్ ఇచ్చి 20 రోజులు లోపు అన్నది 10 రోజులకే డబ్బులు పడిపోయినాయండి. మరి దీన్ని కదా విషయం అనాల్సింది. మరి చంద్రబాబు గారు ఏమో దీన్ని విషయం అంటాడేంటి? అదే ప్రజలకు తెలుసు కదండి, ఆయన చెప్పేది ఏది నిజమో ఏది విషయమో ప్రజలకు తెలుస్తుంది కదండి. రైట్, చాలా చక్కటి ఇది ప్రేక్షక మహాశయులు విశ్లేషించడం అంటే ఇది. రామకృష్ణ గారు చాలా చక్కగా కొన్ని ఆధారాలతో సహా మీరు విశ్లేషించారు. మిమ్మల్ని అభినందించాలి ఈ విషయంలో. చిన్న స్కూల్ అండి మా ఊరు, 2000 జనాభా. మరి వాళ్ళది ఒక కార్పొరేట్ స్కూల్లో తయారైంది. మేము చదువుకున్న రోజుల్లో మాకు ఏబిసిడీలు రాలేదండి. మరి జగన్ విషం జిమ్మాడంట కదా మీ స్కూల్ మీద. మరి ఆయనేమో విషం అంట, ఈయనది విషం అంట. మరి ఇప్పుడు స్కూల్ బాగు చేయటం విషం అవుతుందా లేదా? చంద్రబాబు గారికి ఆ మాట చెప్పండి. ఎవరో రాసిచ్చిన డైలాగ్ చదువుతున్నట్టున్నాడు ఆయన తెలివి తక్కువగా. అదేండి, ఏదో రకంగా మభ్య పెట్టి మాయ చేసి అధికారంలో రావాలన్నదో. రైట్, పార్థసారథి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కేసీఆర్ గారికి, మీకు ప్యానెల్ లో ఉండే అందరికీ నమస్కారం. బడులు బాగు చేయటం విజనా, మద్యం తాగమని చెప్పిన చంద్రబాబు గారిది విజనా? మీకు విషయం పైన ఖచ్చితమైనటువంటి నేను విషయాన్ని చెప్తాను. నేను సుమారుగా నేను బెంగళూరుకి వచ్చి 50 సంవత్సరాలు అయింది. విజన్ కు పాయిజన్ కు వ్యత్యాసం ఏమంటే, మీకు నా దగ్గర సబ్జెక్ట్ మీకు ఎన్నో మీకు అంతా మీకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. మీకు ఒకే విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రజలు జరిగేటువంటిది ప్రీవియస్ జరిగేది ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మార్పులు ఏ విధంగా కనపడుతుంది అనేది విజన్. ఈ పొద్దుటికి ఏముంది, రేపు ఏమవుతుంది, మన్నాటికి ఏమవుతుంది అనేది ఒకే పాయింట్ మీకు చెప్పాలనుకున్నాను. ఇది భారతదేశంలో కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి విధాన సౌధ నంబర్ 1. ఈ పొద్దుటికి ఆ విధాన సౌధ ఇండియాలో ఎక్కడ మీరు ఎతికినా కూడా దొరుకుతుంది. అటువంటి బిల్డింగ్ జవహర్ లాల్ నెహ్రూ పేరు వచ్చి 6 కోట్లతో కట్టారు. ఒకే 6 కోట్లతో ఉండే 5,000 పెట్టి ఆ విధానసభను 6 కోట్లతో కట్టారు. అక్కడేమో 1000 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక భవనం కట్టారా? చాలా సబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇదే ఇప్పుడు రీసెంట్ గా మన తెలంగాణలో ఒక విధానసభ కట్టి ఒక 500 కోట్లు 600తో కట్టారు. అవును, మన ఢిల్లీలో ప్రధానమంత్రి ఒక ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఇప్పుడు ఒక పార్లమెంట్ ఎంత ఉంది, 900 ఒక రూపాయి నేను చెప్పేది ఏమైనా 960 కోట్లు కట్టినారు. ఈ పెద్ద మనిషి ఈ పాయిజన్ ఒక అడుగు చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ప్రతి ఒక్క అడుగు రక్తము గుట్టు పాయిజన్. అదే మనకు తెలంగాణ ఒక కంప్లీట్ టెంపరరీ బిల్డింగ్ లో కట్టి. రైట్, మరీ ఆవేశంగా ఉన్నారు. మరి అంత ఆవేశం వద్దు, మామూలుగా మాట్లాడి సరిపోతుంది. నాకు అర్థమైంది మీ బాధ. అన్ని చోట్లనేమో పర్మనెంట్ బిల్డింగులు తక్కువ ధరకు కడితే చంద్రబాబు గారేమో ఇక్కడ 1000 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక బిల్డింగు, అది కూడా వర్షం పడితే కురిసే బిల్డింగ్ కట్టాడన్నది మీ బాధ అర్థమైంది. ఆయనలోని ప్రతి అణువు విషయమే అని చంద్రబాబు గారిని ఉద్దేశించి పార్థసారథి గారు అంటున్నారు. ఇక